కానీ నిజంగానే మరి ఆ పార్టీలో ఈరోజు మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు 52,000 మెజార్టీతో గెలిచారు. ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం? ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి మరి గతంలో ఎప్పటి నుంచో 2014 నుంచి కష్టపడుతున్నటువంటి దయాకర్ గారు ఉన్నారు, అదగ్గ దయాకర్ గారు. సో అతను కాదని మీకు టికెట్ ఇవ్వడంలో గల కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? పాపం దయాకర్ కూడా 2 సార్లు ప్రయత్నం చేశాం. అతను ఎందుకు కూడిపోండి నాకు తెలియదు. నేను దానికోసం సమాధానం నా దగ్గర లేదు. ఓకే. ఎందుకంటే ఆనాడు ఆ పార్టీలో లేను నేను. అవును నేను దానికోసం దయాకర్కు మంచి టాలెంట్ పర్సన్. నేను తనను మనం తక్కువ చేసి మాట్లాడుక. ఓకే. ఎందుకో సర్వే చేశారు నాకు. సర్వే చేసే సందర్భంలో సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసి సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసిండు. నేను జూన్ 30 తారీఖున రాజీనామా చేసిన పార్టీకి. జూలై 14 తారీఖు నాడు నా బర్త్డే. నేను అనుకున్న నా మీటింగ్కి ఎవడని వస్తాడా రారా, నా బర్త్డే కార్యక్రమం పెట్టే తుగతుర్తిలా. నేను అనుకున్నా 1,000-1,500 మంది వస్తే నేను ఎమ్మెల్యే అవుతారు అనుకున్నా. కానీ 8,000 నుంచి 10,000 మంది వచ్చారు. దంచుకొని నేను ఇండిపెండెంట్ కూడా పోయి ఎమ్మెల్యే అవుతారు అనుకున్నా. జనం కూడా నీ క్యాపబిలిటీ ఎప్పుడు అర్థమైంది. జనం మందుల సామ్యాలు అంటే మందిలో ఉంటారా, మంది నా కోసం చూస్తారు, జనం నా కోసం చూస్తారు. జనం కోసం నేను ఉరకాలనుకున్నా. కనుక అప్పుడే సర్వే మొదలైంది నా మీద. అవును. సామ్యాలత కాంగ్రెస్ పార్టీ కూడా సునీల్ కనుగోలు సర్వే చేసిన తర్వాత ఆగస్టు 1st వీక్ లో నాకు ఫోన్ చేసింది సునీల్ కనుగోలు. నువ్వెవరా, నాకేం చేస్తుంది నేను సునీల్ కనుగోలు సర్వే, నేను కాంగ్రెస్ పార్టీ అన్నాడు. సరే మరి ఏందో చెప్పరా అని నేనన్నా. అంటే మళ్ళీ చేస్తారా అన్నాడు. సెప్టెంబర్ 1st వీక్ లో మళ్ళీ చేస్తే నువ్వు 30-40,000 మేరతో గెలుస్తున్నావు అన్నాడు. మరి నాకు కాంగ్రెస్ టికెట్ అని అడిగారు. మరి పార్టీకి వస్తాయి కదా, నేను ఎట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇచ్చిన పోటీ చేస్తే ఏకున్నా పోటీ చేస్తా, ఇండిపెండెంట్ గా పోటీ తయారైన నేను. జనం గుండెల పదిలంగా ఉన్నా నేను. ఎందుకంటే అక్కడున్న గ్రామాలు తెలుసు, పల్లెలు తెలుసు, తండలు తెలుసు. తండలలో నేను పోతే అక్క చెల్లెలు దీవించి ఆ లంబడి చెల్లెళ్ళు నాకు అన్నం పెట్టే సందర్భాలు. ఏనా నేను రాత్రి పోతే, ఉద్యోగ సందర్భంగా రాత్రి 1 గంటకు పోతే నాకు అన్నం పెట్టి ఆ రాత్రి అన్నం వండి పెట్టే చెల్లెలు ఉన్నారు. విన్నారా? నా ఇంట తిరిగిన తమ్ములు ఉన్నారు. అందరు కూడా సామెలను గెలిపిద్దామని అట్లా తయారు ఉండదు తుంగతుర్తి. అందుకోసమనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను తన దగ్గర పోయినా, వారు కూడా నువ్వైతే గెలుస్తావు సామెలని చెప్పిండు. గౌరవనీయులు మా వెంకరెడ్డి గారు, ఇప్పుడున్న మినిస్టర్ గారు, తర్వాత ఉత్తమ్ సార్ అప్పుడు సిఈసి నెంబర్ అయ్యిండు. ఓకే. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ అయ్యిండు. ఒకనాడు ఫోన్ చేసి నాకు సామ్యాలు నీతాడు 80,000 అన్నాడు. ఏమో నాకైతే ప్రజలు ఇస్తారట, నాకు ప్రజలు ఇస్తారట. నాకు ప్రజలే కదా. అవును. అన్న తర్వాత సార్ కూడా ఓకే అని సెప్టెంబర్ 17 తారీఖు నాడు పార్టీలో జాయిన్ అయినా. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల తెలంగాణ కోసం ఉద్యమం నడిచిన సందర్భం. సెప్టెంబర్ 17 తారీఖు నాడు 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నైజామును సరెండర్ అయిన దినం. అది తెలంగాణ పోరాటానికి సంకేతం పలికిన సందర్భం. అది అందుకోసమనే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఇంకా సాగుతున్న సందర్భంలో ఈ ఎట్టి చేసి పేదలను పీడించిన ఆ రజాకారుల వ్యవస్థ విముక్తి అయిన రోజు అది. అందుకోసమని ఆ రోజు నాడు ఇక్కడ సోనియా గాంధీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు. ఆ రోజు నాడే నేను వెంకరెడ్డి గారు నాకు కండవ కప్పారు, కాంగ్రెస్ కండవ. ఓకే. వెంకరెడ్డి గారి సమక్షంలో మీరు జాయిన్ అయ్యారు. ఆయనే కప్పిరు నాకు.